కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేసే యత్నాల్లో ఉన్న కేసీఆర్ సోమవారం కోల్కతాలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు జరిగిన ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవసరాన్ని మమతా బెనర్జీకి కేసీఆర్ వివరించారు. జాతీయ రాజకీయాలపై తామిద్దరం చర్చించినట్టు కేసీఆర్ వెల్లడించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయని, ఇప్పటికే తాను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యి చర్చించారన్నారు. త్వరలోనే పటిష్ట ప్రణాళికతో ముందుకొస్తామని, మున్ముందు కూడా చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంటే ఆదరబాదరాగా చేయాల్సింది కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. It is a unification of forces across the nation. There is a dialogue. I started from yesterday. I met the Chief Minister of Orissa. I met today Didi, and after getting elected also, Didi all the way called me to Hyderabad and she congratulated me. And I want to have a Kali Darshan also, Kali Mataka Darshan. So I came, I thought also, with the blessings of Didi also. At the same time, when two political leaders meet, we definitely have shared the matters of mutual interest, also matters of national politics. Everything we discussed. Our dialogue will continue. Very shortly, I think we may come out with a concrete plan, which we will let you know. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తమ ప్రయత్నాలు కొనసాగుతాయని, కాంగ్రెస్ బీజేపీ ప్రత్యామ్నాయ కూటమే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పారు. That is what is the mission of KCR. See, I will continue to do my effort. Hear me, don't be so hurry. See, this is not a small thing to take a decision right across the table, you know. We are discussing things. Something concrete will come. Wait for a time, wait for the appropriate time. The dialogue continues and you will see things happening very shortly. We will give you a good news. Thank you. నవీన్ పట్నాయక్ తో జరిగిన చర్చల సారాంశాన్ని, మాయావతి అఖిలేష్ తో తాను జరపబోయే భేటీ గురించి కూడా మమతా బెనర్జీకి కేసీఆర్ వివరించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక అవసరమైతే మరోసారి భేటీ కావాలని కూడా ఇద్దరు నేతలు నిర్ణయించారు. ఢిల్లీలో 2 రోజులు ఉండే కేసీఆర్, మాయావతి అఖిలేష్ తో భేటీ కాబోతున్నారు.